గుడ్ మార్నింగ్ స్కై. బయట అయితే చల్లగా ఉంది, మంచు పడుతుంది, కానీ వాకింగ్ వెళ్ళే తీరాల. హ్యాపీగా ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. బయట చాలా చల్లగా ఉంది, మంచు పడుతుంది, వాకింగ్ అయితే చేసే తీరాల. కాకపోతే ఈరోజు ఒక మంచి గ్రీనిష్ ప్లేస్కి వెళ్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక మంచి మెసేజ్ మీకు ఇవ్వాలండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్. సో ఈరోజు మనం షేర్ చేసుకుందామండి. నా బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి, కొత్తగా లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాష. జై హింద్. అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారమ్మా? అవునా, కోతలు అయిపోయినాయా? సరే సరే. గైస్, వాకింగ్ అయితే అయిపోయిందండి. సో మార్నింగ్ మీతోటి షేర్ చేశాను బయలుదేరే ముందు. ఈరోజు ఒక చక్కటి సందేశం మీకు ఇస్తానని. అదేమిటంటే షుగర్ అండి, డయాబెటీస్. షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి అండి చాలా ఇబ్బందికరం అండి. వయసుతో సంబంధం లేదండి షుగర్ వ్యాధికి. అలాగే షుగర్ వ్యాధి ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అన్నట్టు ఆ పరమాత్ముడికి తప్ప ఇంకెవరికి తెలియదండి. సో దయచేసి నా మోటో ఒకటేనండి, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. రోజు చక్కగా వాక్ చేయండి, మంచి డైట్ తీసుకోండి, మంచి గ్రీనిష్ వాడుతుండండి, వాటర్ చాలా ఎక్కువగా వాడండి, సమయానికి టైం టు టైం రిలాక్స్ అవ్వండి. మీ షుగర్ పారిపోతుందండి. సో దయచేసి షుగర్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లోర్ ఇచ్చానండి. ఆ షుగర్ గురించి ఇంకేమైనా మీకు వినాలా అనుకుంటే చాలా చక్కగా మీరు నాకు కమెంట్స్లో పెట్టండి. అన్ని విషయాలు మీతోటి నెక్స్ట్ వచ్చే బ్లాక్లో మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఈ షుగర్ గురించి అయితే నేను చూశానండి, చాలామంది ఈ చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళు పరిశుభ్రం చేసుకోక ఫంగస్ అనేది ఏర్పడుతుందండి. ఆ ఫంగస్ వల్ల లోపల వచ్చేసి చాలా వరకు వ్యాపిస్తుందండి. అలాంటి సమయంలో షుగర్ ఎక్కువైనప్పుడు వేళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుందండి. కొన్ని సందర్భంలో కాళ్ళు కూడా తీసేస్తారండి. సో గైస్, ఇలాంటి సందర్భం మనకు రాకూడదు. మనం జీవితంలో సంతోషంగా ఉండాలా, చాలా ముందుకు వెళ్ళాలా, ఎన్నెన్నో చూడాలండి. మన మనుమరాళ్ళ విషయాలన్నీ మనం చూడాలా, మంచి మంచి సంబరాల్లో మనం పాల్గొనాలనుకుంటే
దయచేసి ఆరోగ్యం గురించి చక్కగా ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో దానికి దయచేసి ఫాలో చేయండి, మెయింటైన్ చేయండి. చక్కగా ఉందాము, హ్యాపీగా ఉందాము, వాక్ చేస్తుండండి, యోగా కూడా చేస్తూ ఉండండి. గైస్, షుగర్ గురించి చాలా పాయింట్స్ నా దగ్గర ఉన్నాయండి. నా బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాష. అమ్మా, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అవునా, ఆరోగ్యమే మహాభాగ్యమా? రోజు పని చేస్తే ఆరోగ్యంగానే ఉంటారు కదా. మంచిదమ్మా. నమస్తేనా. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? నాగేశ్వరరావు. చాలా సంతోషం అన్న. ఏమన్నా షుగర్ ఉందా మీకు? షుగర్ ఉందండి. అవునా, ఎప్పటి నుంచి ఉంది? 5-6 సంవత్సరాలు అవుతుంది. ఓ గుడ్ గుడ్. ఎలా ఉందన్న మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? ఫీలింగ్ కొంచెం షుగర్ ఉందనే ఫీలింగ్స్ ఉన్నాయి. అవునా, మీరు చెప్తా ఉంటే కొంచెం మాకు. అసలు నేను ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు విన్నారా? విన్నాను. విని ఆగారన్నమాట. సరే సరే. మీరు షుగర్ గురించి చాలా చక్కగా వినండి, నా బ్లాగ్స్ చూస్తుండండి. దాంట్లో ఉన్న మెసేజ్ మీరు ఆలోచించి నలుగురికి కూడా షేర్ చేయండి. ఓకేనండి, చాలా మంచి విషయాలు. రెండో విషయం ఏమంటే, షుగర్ గురించి మంచి కమెంట్స్ ఇవ్వండి. ఒకవేళ అవి నలుగురికి ఉపయోగపడుతుందంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్లు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి మీతో కలిసినందుకు. చాలా, నాకు కూడా చాలా మంచిదండి. అవునండి, చెప్పినందుకు చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. చేయగలపండి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇలాగే ఉందాము, ముందుకు వెళ్దామండి. జై హింద్. జై హింద్. చాలా మంచిగా చెప్పారు. ఓకే, మంచిదండి. రైట్ అండి. బాక్స్లో కమెంట్స్ పెట్టండి. షుగర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందండి, మీతో పంచుకుందాం అన్నట్లు నా ఒక చిన్న ఆశ అండి. అది ఒక ఆనందం అండి. అందరం బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. చాలా చక్కగా వాక్ చేస్తుండండి, డైట్ ఫాలో చేయండి. జై హింద్.